ఒకప్పుడు ఈడ చెరువు ఉండే మంచిగా ఈతలు కొట్టేది. బతుకమ్మ పండుగకు అద్దం రాత్రి దాకా ఆడి ఈడనే నిమజ్జనం చేసేది. ఈ ఎండాకాలం వచ్చిందంటే పొద్దంతా ఈయనే టైం పాసు అని యాడ్ చేసుకోవచ్చుడు చాలా మంది. కానీ ఇప్పుడేమైందంటే మొత్తం కబ్జాలే. చెరువులు ఊడ్చుడు, బంగ్లాలు కట్టుడు. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని పట్నంలో చెర్లని మాయమైతుంటే హైడ్రా దిగి ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు గిది వాకింగ్ ట్రాకు, పార్కులు, ఓపెన్ జిమ్, పచ్చదనం మస్తుందిలే. 435 ఏండ్ల చరిత్రున్న పాత బస్తీల బుమ్రుక్ చెరువు. నిజాం నవాబ్ల కాలంలో 18 ఎకరాలుంటే అమ్రుకొంగ 4 ఎకరాలే మిగిలింది. ఈ నడుమ హైడ్రాకు కంప్లైంట్లు వచ్చుడుతోటి చెరువును గుత్తబట్టి ఇంత ముద్దుగా మార్చిందన్నట్టు 10 కోట్లు ఖర్చయింది. 6 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేస్తాడట. నిజాం నవాబు కొలువులుండే బుమ్రుకుద్దీన్ అనట ఆయన దొవ్విస్తే ఆయన పేరుతోటే పిలుస్తురట. రాణుల కోసం చెరువు దవ్విస్తే చుట్టూరా తీరొక్క వనమూలికల చెట్లు, పూల వనాలుండేనట. ఈ నీళ్లతోటి తానాలు చేసినా తాగినా రోగాలు రావని అప్పటోళ్లకు ఓ నమ్మిక. అంతేకాదుల్లా అరబ్ దేశాల సెంటు తయారు చేస్తానికి ఈ చెరువు నీళ్లే పట్టుకుపోయేదంటే అప్పుడెంత ముద్దుగుండెనో చూడుర్రిగా. ఇది కుకట్పల్లిలా నల్ల చెరువు. 30 ఎకరాలు ఉండాల్సింది గింతే మిగిలింది. దీన్ని కూడా మార్చి పడేసింది హైడ్రా. పనులెట్లా నడుస్తున్నాయో అరుసుకపోనొచ్చిండు రంగనాథ్ సారు. ఇనాగరేషన్ కాకముందే చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఇంత ముద్దుగా షింగారిచ్చిండ్రు గాని ఇండ్లకెళ్ళి మురుకు నీళ్ళొచ్చి కలిస్తే ఖరాబ్ కావా అంటూరట. అట్లా కాకుండా ఉపాయం చేసిండ్రబ్బా. ఎస్టీపీలు పెట్టారు. ఈ చెరువుల్లోకి మనం ఇంత ముందంతా కూడా శుద్ధి చేయకుండా దీన్ని చెరువులో వదలటంతో కూడా మనకి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ట్రీట్ చేసిన వాటర్ ని దీంట్లో వదిలితే గనక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అంబర్పేట బతుకమ్మ కుంటను బతికిచ్చిండ్రు. ఈ 2 ఓపెనింగ్ కు రెడీగా ఉన్నాయి. ఇంకో 4-5 మీద నజరేసిండ్రు. దినమింత గాలి ఖరాబ్ అవుతున్న హైదరాబాద్ లా చెరువులు, పచ్చదనం వచ్చుడు మంచి ముచ్చటేగా మరి.